అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక విషాదాన్ని మరవక ముందే మరొక విషాదం చోటు చేసుకుంటా ఉంది. నిన్నటి రోజున మనం కూడా మాట్లాడుకున్నాం. పల్నాడు జిల్లాలో వైద్యం అలానే రోడ్లు సరిగా లేక ఒక నిండు ప్రాణం బలిగొంటే ఈరోజు సత్యసాయి జిల్లా ఏదైతే అనంతపురం ఉమ్మడి జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లాలోని పల్లెల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉపాధి లేక జీవనోపాధి కోసం కర్ణాటకకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారికి కర్ణాటక దగ్గరగానే ఉంటుంది. అత్యధిక శాతం బెంగళూరుకి వెళ్ళి వారి యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా తెలంగాణకి బోర్డర్గా ఉండడంతో ఈ పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కావచ్చు, గురజాల నియోజకవర్గం కావచ్చు, ఇత్యాది నియోజకవర్గాల్లోని ప్రజలు కూడా ఇక్కడ ఉపాధి లేక, వాతావరణ పరిస్థితులు బాగలేక, సరైన పంటలు దిగుబడి రాక, ఇక్కడ వాతావరణ పరిస్థితులతో పాటు పంటలకు సరైన సహకారం లేక, చేసేదేమీ లేక హైదరాబాద్ నగరానికి వెళ్ళి అక్కడ వాచ్మెన్లుగా, డైలీ కూలీలుగా ఇత్యాది పనులను చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తులే సత్యసాయి జిల్లాకి చెందినటువంటి ఆ యొక్క ప్రజలు నిన్న దసరా పండగ సందర్భంగా ఇంటికి వచ్చి తిరిగి పనుల కోసం బెంగళూరుకి వెళ్తున్నటువంటి తరుణంలో ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 13 మంది మరణించగా 10 మంది సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులే. ఈ ఘటన నన్ను చాలా బాధకు గురి చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం అభివృద్ధి అని జపం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, అలానే మంత్రులు, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క ఘోరానికి ఏమని సమాధానం చెప్పబోతున్నారు? వలస కూలీలు ఈరోజు ఇక్కడే వారికి పని దొరికి ఉంటే, ఇక్కడే వారికి సరైనటువంటి అవకాశం ఉండుంటే ఈరోజు పక్క ప్రాంతాలకు వెళ్ళి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి, పక్క నగరాలకు వెళ్ళి బతకవలసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాపురిచ్చిందంటే దీనికి కారకులు ఎవరు? ఇలా ఎంతమంది అమాయక ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవాలి? ఈరోజు ప్రభుత్వాలు కేవలం నామమాత్రపు పథకాలను ప్రవేశపెట్టి 5,000, 10,000 రూపాయలు ప్రజలకిచ్చి మభ్యపెట్టేసి వారికి జీవనోపాధి లేకుండా, ఈరోజు మనం 10,000 రూపాయలు ఇచ్చాము, తీసుకున్నారు, ఖర్చు అయిపోయింది. రేపటి రోజున వారు ఎలా జీవనం కొనసాగించాలి? రేపటి రోజున వారు ఎలా బ్రతకాలి? రేపటి రోజున తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? ఇవేమీ లేకుండా సరైనటువంటి పెట్టుబడులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. పరిశ్రమలు రావడం లేదు. ఎక్కడికెక్కడ కరువు అనేది తాండవిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఆ కరువు కాటకాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అంటే కోటాను కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దోచిపెట్టుకొని ఉంటారు. కాబట్టి వారు ఇలా 30-40 సంవత్సరాలు కూడా కూర్చొని తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉంది కాబట్టి వారు ఆనందంగా జీవిస్తున్నారు. మరి సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? పేద ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? వారు ఎలా జీవనం కొనసాగించాలి? మరి వారి కుటుంబాలను పోషించుకోవాలంటే ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఒక పాచి పని కావచ్చు, లేకపోతే ఒక సెక్యూరిటీ పని కావచ్చు, లేకపోతే ఒక సఫాయి వాలా కావచ్చు, ఏదో ఒక పని చేసుకొని వారి జీవనాన్ని కొనసాగించకపోతే వారి జీవితమే ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవకాశం లేదు కదా అని ఈరోజు ప్రభుత్వాలను వారు ప్రశ్నించేటువంటి పరిస్థితి వారిది కాదు. వారి కుటుంబ పోషణల కోసం ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలి. అందులో భాగంగా వారు బెంగళూరుకి వలస వెళ్ళడం, ఆ బెంగళూరుకి వెళ్తున్నటువంటి మార్గంలో చిక్బళ్ళాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగడం, ఆ రోడ్డు ప్రమాదంలో వారి ప్రాణాలను కోల్పోవడం చాలా బాధను కలిగించింది. అయితే ఈ అంశానికి సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మ్యాటర్ ఏంటో ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇక్కడే ఉపాధి ఉంటే ఈ ఘోరం జరిగేదా? అనంత కన్నీటి వెతలు, ఊరుగాని ఊరు, వలస పోవాల్సిన దుస్థితి. ఉపాధి వెతుక్కుంటూ బెంగళూరు వంటి మహానగరానికి వలస వెళ్తున్న వారెవరు ఐటీ ఉద్యోగులు కాదు. వారు పనిచేస్తుంది బహుళజాతి కంపెనీలు అసలే కాదు. వారంతా బడుగుజీవులు, భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా, దినసరి కూలీలుగా పనిచేస్తూ పొట్టపోసుకుంటున్న అభాగ్యులు. గురువారం కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఇలాంటి వారే.
ఉన్న ఊరును అయిన వాళ్ళను వదిలేసి పొట్టకూటి కోసం అంత దూరం వలసపోవాల్సినటువంటి భయంకరమైన దుస్థితిలోకి వారిని నెట్టివేసిన పాపం ముమ్మాటికి ఈ ప్రభుత్వానిది. సొంత ఊళ్ళోనో చుట్టుపక్కల ప్రాంతాల్లోనో వ్యవసాయ పనులు దొరికితే, కనీసం ఉపాధి కల్పించే పరిశ్రమలు ఉంటే పూట గడవడం కోసం పిల్లా పాపలతో ఊరుగాని ఊరు వలసపోవాల్సిన దుస్థితి వారికి తలెత్తేది కాదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వలసలు ఎప్పటి నుంచో ఉన్నా గత 4 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించే కియా వంటి కొత్త పరిశ్రమలేమీ రాకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి వలసలు మరింత పెరిగాయి. ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్ల మరింతగా కరువు పరిస్థితులు కమ్ముకోవడంతో ఉన్న చోట పూట గడవడమే కష్టమై వేల సంఖ్యలో ప్రజలు బెంగళూరు వంటి నగరాలకు వలసపోతున్నారు. కాస్తో కూస్తో పని తెలిసిన వారు, నైపుణ్యం ఉన్నవారు పెయింటర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా పనులు కుదుర్చుకుంటే మిగతా వారు వాచ్మెన్లుగా, దినసరి కూలీలుగా బతుకులిడుస్తున్నారు. ప్రతి ప్రదేశాల్లో జరిగే ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోయిన, గాయపడ్డ ఘటనలు గతంలో చాలా జరిగాయి. గతంలో ఉపాధి కోసం వెళ్లిన కూలీలు కేరళలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో తెదేపా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి అధికారులు గ్రామాలను పర్యటించి వలసలు వెళ్లిన వారి వివరాలను సేకరించారు. కేరళలోని కొచ్చి, కొట్టాయం తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారిని గుర్తించి వారి వెనక్కు పిలిపించి స్థానికంగా ఉపాధి కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వ పరంగా అలాంటి చర్యలు కొరవడ్డాయి. నగరాలకు వలసలు. కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లోని పేదలు ఎక్కువగా ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్తున్నారు. కొంతమంది చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్ లాంటి నగరాలకు వలసపోతున్నారు. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కదిరి ప్రాంతం నుంచి సుమారు 25,000 మంది, హిందూపురం ప్రాంతం నుంచి 45,000 మంది, రాయదుర్గ, కళ్యాణదుర్గాల నుంచి 10,000 పైచులకు ప్రజలు వలసలుగా వెళ్ళి అక్కడ వారి యొక్క జీవన ఉపాధిని వెతుక్కొని వలస కూలీలుగా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో సత్యసాయి జిల్లాకి చెందినటువంటి ఆ యొక్క వలస కార్మికులు పండగను చూసుకొని తిరుగు వెళ్తున్నటువంటి పయనంలో చిక్కబళ్ళాపూర్ సమీపంలో ట్యాంకర్ను వారు ప్రయాణిస్తున్నటువంటి టాటా సుమో ఢీకొనడంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా వారిలో 10 మంది ఆంధ్రవాసులు ఉండడం బాధను కలిగించింది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారికి కర్ణాటక ప్రభుత్వం కూడా దాతృత్వాన్ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి కూడా ముందుకు వచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాల గురించి కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ₹10, ₹30 పథకాల పేరిట ప్రజలను వంచి మోసం చేయడం కంటే వారి యొక్క జీవన ఉపాధి కోసం, వారి యొక్క భవిష్యత్ జీవన ఆధారం కోసం ఏదైనా ఒక పరిశ్రమల లాంటివి లేకపోతే ఇత్యాది సౌకర్యాలను వారికి కల్పిస్తే ఈ వలసలు ఆగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఈ 10 మంది ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం బాధ్యత తీసుకోదా? ఈ 10 మంది కుటుంబాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. వారికి ఆర్థికపరమైనటువంటి చేయూతను అందించాలి. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహకారాన్ని అందించాలి. అవసరమైతే ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అత్యధిక స్థాయిలో సహకారాన్ని అందించవలసినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనన్న ఆవేదన నన్ను కలిచివేస్తూ ఉంది. దినం దినం ఏ పేపర్ చూసినా, ఏ న్యూస్ చూసినా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అరాచకాలు, పేదల ఆర్తనాదాలు, మధ్యతరగతి ప్రజల యొక్క ఇబ్బందులు, వ్యవసాయంలో అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు లేవు. కరువు తాండవిస్తూ ఉంది. వరుణుడు అనేవాడు కరుణించడం లేదు. ఒక్క చినుకు కూడా ఆంధ్రప్రదేశ్పై ఒక్క జల్లు కూడా లేదు. ఎండలు చూస్తుంటే ఎండాకాలాన్ని మించిన ఎండలు కూడా వర్షాకాలంలో ఉన్నాయి. మరి ఆ ప్రజలు వారి జీవనాధారంగా ఎంచుకున్నటువంటి వ్యవసాయంలో వారికి దిగుబడి రాక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక, ఎలా జీవించాలో దిక్కు తోచని పరిస్థితుల్లో బతుకు జీవుడా అంటూ తమ గ్రామాలను, తమ కుటుంబాలను, తమ వాళ్ళను వదిలి ఇతర నగరాలకు వలస వెళ్ళి బ్రతకవలసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించింది. ఆ పరిస్థితులకు ఎవరు కారకులవుతారు? వాటిని ఎవరు పరిష్కరిస్తారు? అది ఎవరి బాధ్యత? ఇంకెన్నాళ్ళు ఇలాంటి ఘోరాలను, ఇలాంటి అఘాయిత్యాలను, ఇలాంటి అమానుషాలను చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం దాపరించింది. ఇలాంటి ఘటనలు ఇంకెన్నాళ్ళు జరగాలి? కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి
రాజకీయ ఒత్తిడులతో ఈ పార్టీ ఆ పార్టీ ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం మాని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన ఆధారం కోసం మనం ఏం చేయగలం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయడం కోసం మనం ఏం చేయగలం, ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చారు, ప్రజలు మనకు పాలన అందించేటువంటి అవకాశాన్ని కల్పించారు, ప్రజలు ఇచ్చినటువంటి ఆ హక్కులతో అధికారాలతో ప్రజల మేలు కోసం ఏం చేయగలం, ప్రజా పాలనను అందించి ప్రజల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించగలమో కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించకపోతే దేశంలో సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు పేద రాష్ట్రంగా తయారైనది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను రూపురేఖలను మార్చకపోతే ఇలాంటి ఘటనలు మరలా పునరామవుతూనే ఉంటాయి. అనేక మంది పేదలు తమ ప్రాణాలను కోల్పోవలసే వస్తూ ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పేదల జీవితాలను మార్చడానికి, పేదలకు ఉపాధి కల్పనకు, పేదల స్థితిగతుల మార్పుకు కృషి చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అలానే ఇలాంటి ఘటనలు చాలా బాధను కలిగించేటువంటి ఘటనలు, ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృతం అవ్వవని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలానే ఆ ప్రమాదంలో మరణించినటువంటి ఆ 10 మంది కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి, వారికి అన్ని విధాలుగా సహకారాన్ని అందించాలి. అలానే ఆ 10 మంది కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వలసలు లేని ఆంధ్రప్రదేశ్ కావాలి, వలస వెళ్ళని జీవితాలు కావాలి, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి ప్రభుత్వాలు కావాలి. ఇది ఈనాటి అంశం. మరో కొత్త అంశంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై భీమ్, జై భారత్.